హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా అరకు, పాడేరు ప్రాంతాలలో పండించే మిరియాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ మిరియాలు వంటింట్లో ఉండే మసాలా పదార్థం మాత్రమే కాదు, మన శరీరానికి ఒక పెద్ద ఔషధం కూడా. శరీరంలో జీర్ణశక్తిని పెంచడమే కాకుండా గ్యాస్ట్రిక్, దగ్గు, జలుబు, కఫం ఇలాంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మా గిరిజనులు తీసుకునే కషాయాలలో తప్పనిసరిగా మిరియాల పొడిని కలుపుకొని తాగుతారు. ఇది మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతూ మెటబాలిజం స్పీడును పెంచుతుంది. ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శరీరంలో నుంచి విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది మన చర్మానికి కూడా ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి గ్లో వస్తుంది. మా గిరిజనుల జీవన విధానం, పద్ధతులు, ఔషధాలు, పంటలు ఇలాంటి నిజమైన మరియు విలువైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఈ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా అరకు, పాడేరు ప్రాంతాలలో పండించే మిరియాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ మిరియాలు వంటింట్లో ఉండే మసాలా పదార్థం మాత్రమే కాదు, మన శరీరానికి ఒక పెద్ద ఔషధం కూడా. శరీరంలో జీర్ణశక్తిని పెంచడమే కాకుండా గ్యాస్ట్రిక్, దగ్గు, జలుబు, కఫం ఇలాంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మా గిరిజనులు తీసుకునే కషాయాలలో తప్పనిసరిగా మిరియాల పొడిని కలుపుకొని తాగుతారు. ఇది మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతూ మెటబాలిజం స్పీడును పెంచుతుంది. ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శరీరంలో నుంచి విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది మన చర్మానికి కూడా ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి గ్లో వస్తుంది. మా గిరిజనుల జీవన విధానం, పద్ధతులు, ఔషధాలు, పంటలు ఇలాంటి నిజమైన మరియు విలువైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఈ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.